హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో మనం ప్రాక్టీస్ చేస్తున్న బిట్లు ఏంటంటే వేద విద్య, బౌద్ధ విద్య, ఇస్లాం విద్య. వేద విద్య, బౌద్ధ విద్య, ఇస్లాం విద్య. అయితే చరిత్రకారులు భారతదేశ చరిత్రను ఎన్ని రకాలుగా వర్గీకరించారు? భారతదేశ చరిత్రను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే మూడు కాలాలుగా వర్గీకరించడం జరిగింది. మూడు కాలాలుగా వర్గీకరించడం జరిగిందనమాట. నెక్స్ట్ వన్, ఏ కాలాన్ని వేదకాలం అంటారు? ఏ కాలాన్ని వేదకాలం అంటారు? వేదకాలం అని దేన్ని అంటారంటే 1500 నుంచి 600 బీసీ వరకు. 1500 నుంచి 600 బీసీ వరకు ఉన్న కాలాన్ని వేదకాలం అని అంటారు. వేదకాలం ఎన్ని రకాలు? వేదకాలము అనేటటువంటిది 2 రకాలు. తొలి వేదకాలము, మలి వేదకాలం అనేటటువంటిది. తొలి వేదకాలాన్ని గుర్తించండి అన్నారు. తొలి వేదకాలం అనేసరికి మనకి 1500 నుంచి 1000 బీసీ వరకు ఉంటుంది. 1500 నుంచి 1000 బీసీ వరకు తొలి వేదకాలం, 1000 బీసీ నుంచి 600 బీసీ వరకు మనకు ఉండేది మలివేదకాలం. ఇప్పుడే చెప్పుకున్నాం కదా వేదకాలం యొక్క కాలం గురించి. అయితే క్రింది వారంలో మలివేద కాలం ఏదంటే 1000 నుంచి 600 బీసీ. క్రీస్తు పూర్వము 1500 నుంచి 600 కాలాన్ని ఎందుకు చరిత్రకారులు వేదకాలం అన్నారంటే వేదాలు చలామణిలో ఉన్నాయి కాబట్టి ఆ కాలాన్ని వేదకాలం అని చరిత్రకారులు చెప్పడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏమిటి? భారతదేశంలో మొట్టమొదటి లిఖిత గ్రంథం ఏదంటే ఋగ్వేదం అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఈ క్రింది ఏ కాలంలో వర్ణ వ్యవస్థ అనేటటువంటిది బయలుదేరింది? ఎవరి కాలంలో వర్ణ వ్యవస్థ అనేటటువంటిది ఏ కాలంలో వర్ణ వ్యవస్థ అనేటటువంటిది బయలుదేరింది అంటే మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేటటువంటిది బయలుదేరింది. వేదము అంటే అర్థం ఏంటంటే జ్ఞానము. వేదము అనగా అర్థము జ్ఞానము. నెక్స్ట్ వన్, వేదకాలంలో మనిషి జీవితాన్ని ఎన్ని దశలుగా విభజించవచ్చు? ఎన్ని దశలుగా వర్గీకరించారు? 4 దశలుగా వర్గీకరించారు. ఎన్ని దశలు అంటే 4 దశలు. అంటే కాలాలు అనేటప్పుడు 2 కాలాలు, మానవ జీవితాన్ని దశలు అనేసరికి 4 దశలు అనమాట. వేదకాలంలో విద్య ఆధారంగా ఈ క్రింది వానిలో భిన్నమైన దాన్ని గుర్తించమన్నారు. విద్య బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు ఉండేవారు. శూద్రులకు అక్కడ విద్య అనేటటువంటిది నిషేధించబడింది అన్నమాట. వేదకాలంలో ఎవరికి విద్యా సౌకర్యం లేదు అంటే స్త్రీలకు మరియు శూద్రులకి విద్యా సౌకర్యం లేదు. ఈ క్రింది వారిలో వేద విద్య యొక్క లక్ష్యం కానిది ఏమిటి? వేద విద్య యొక్క లక్ష్యం ఏంటంటే మోక్షానికి దారి చూపడం, ఆత్మ సాక్షాత్కారం, వేదాల గురించి తెలుసుకోవడం. మోక్షానికి దారి చూపడం, ఆత్మ సాక్షాత్కారము, వేదాల గురించి తెలుసుకోవడం అనేటటువంటిది వేద విద్య యొక్క ముఖ్య లక్ష్యాలు. అయితే ఈ విద్యను పొందడం అనేటటువంటిది మాత్రం కాదు. వేదకాలంలో విద్య ఏ వాడుకతో ప్రారంభమైంది? వేదకాలంలో విద్య ఏ వేడుకతో ప్రారంభమైంది? ఎటువంటి వేడుక అనేటటువంటిది స్కూల్కి వెళ్ళే రోజు, స్కూల్ ప్రారంభం రోజు ఎటువంటి వేడుక చేసేవాళ్ళు అంటే ఉపనయనం అనేటటువంటి వేడుక. అయితే ఉపనయనం అంటే అర్థం ఏంటంటే సమీప జ్ఞానము. ఉపనయనం అంటే అర్థం సమీప జ్ఞానము అనే అర్థం. నెక్స్ట్ వన్, ఉపనయనంకు కావలసినటువంటి వయస్సు ఎంత? మరి ఏ వయసులో వాళ్ళు ఉపనయనం అనేటటువంటిది చేసేవాళ్ళు? ఇక్కడ సరికానిది ఏది అంటే శూద్రులు అనేటటువంటిది సరికాదు. ఎందుకంటే అక్కడ శూద్రులకు అసలు లేదు. ఇక్కడ చూడండి, బ్రాహ్మణులకి 8 సంవత్సరాలు, క్షత్రియులకు 10 సంవత్సరాలు, వైశ్యులకు వచ్చేసరికి 12 సంవత్సరాలు. వీళ్ళు ముగ్గురికే అప్పట్లో ఉండేది. శూద్రులకి స్త్రీలకి ప్రవేశం లేదు. అక్కడ చూడండి, బ్రాహ్మణులు 8, క్షత్రియులు 10, వైశ్యులు 12 అనమాట. వీళ్ళకి స్కూలు అనేటటువంటిది ప్రారంభం అనేటటువంటిది ఆ వయసుల్లో వాళ్ళకి చేసేవాళ్ళు. చూసారా, రాజులు క్షత్రియులకు 10 సంవత్సరాల వయసు రావాలి, బ్రాహ్మణులు 8 సంవత్సరాలు వస్తే చాలు వాళ్ళకి స్కూల్కి వేసేసారు. స్కూల్లో స్టార్ట్ అయిపోయేదన్నమాట. వైశ్యులు వచ్చేసరికి 12 సంవత్సరాలు వచ్చే వరకు కూడా వాళ్ళకి ఉపనయనం అనేటటువంటిది ప్రారంభించేవాళ్ళు కాదు. ఉపనయనంలో భాగంగా గురువు శిష్యుడితో ఏమని వ్రాయించేవారు? అప్పుడు గురువు ఫస్ట్ రోజు ఏం చేసేవాళ్ళంటే ఓం నమఃశివాయ అని రాయించేవాళ్ళు. వేద విద్య యొక్క లక్షణం ఏమిటి? వేద విద్య యొక్క లక్షణం ఏంటంటే ఉచిత విద్య అనేటటువంటిది వేద విద్య యొక్క లక్షణం. చూడండి, ఉపనయనంలో భాగంగా గురువు శిశువు యొక్క చెవిలో ఏ మంత్రాన్ని జపించేవారు? ఆ ఉపనయనం రోజు ఓం నమఃశివాయని రాయించేవాళ్ళు. చెవిలో గాయత్రి మంత్రాన్ని జపించేవారు. అలాగే వేదకాలంలో విద్య అనేటటువంటిది ఈ క్రింది వేడుకతో ముగుస్తుంది. దేనితో ముగుస్తుందంటే సమవర్తనం అనేటటువంటి వేడుకతో ముగుస్తుంది.
సమవర్తనంకి కావలసినటువంటి వయస్సు ఎంత? మరి ఎంత వయసులో సమవర్తనం అనేటటువంటిది ముగుస్తుంది? అంటే 18 సంవత్సరాల వయసులో 18 సంవత్సరాల వయసులో సమవర్తనం అనేటటువంటిది ముగుస్తుందనమాట. వేద విద్య ప్రణాళికలో లేనిది ఏమిటి? వేద విద్యా ప్రణాళికలో లేనిది ఏమిటంటే విజ్ఞాన శాస్త్రం అనేటటువంటిది లేదు. వాళ్ళకి వేదాలు, రాజనీతి, యుద్ధనీతి 3 కూడా ఉన్నాయన్నమాట. ఈ 3 కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్. క్రింది వానిలో వేద పాఠ్య ప్రణాళిక యొక్క విషయాలేమిటి? వేద పాఠ్య ప్రణాళిక యొక్క విషయాలేమిటంటే ఉపనిషత్తులు, పురాణాలు, అలాగే ఇతిహాసాలు, వ్యాకరణం, గణితము, ఛందస్సు ఇవన్నీ కూడా వాటిలో ప్రణాళికలో ఉన్నాయన్నమాట. ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, వ్యాకరణము, గణితము, ఛందస్సు ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క పాఠ్య ప్రణాళికలో ఉండడం జరిగింది. మరి ఉపనయనం జరిగినటువంటి వారిని వేదకాలంలో ఏమని పిలిచేవారు? ఉపనయనం జరిగినటువంటి వారిని వేదకాలంలో ఏమని పిలిచేవారంటే ద్విజులు. ఎవరైతే స్కూల్కి వెళ్తారో అక్కడ స్కూల్కి వెళ్ళేటటువంటి పిల్లలకి ఏమంటారంటే ద్విజులు అని పిలిచేవారు. వేదకాలంలో సమస్త విజ్ఞానం అనేటటువంటిది ఎక్కడ దొరికేది? గురువు దగ్గరే దొరికేది. వేదకాలంలో సమస్త విజ్ఞానం అంతా కూడా గురువు దగ్గరే దొరికేది. ఈ క్రింది వారిలో వేదకాలం యొక్క బోధనా పద్ధతి ఏమిటి? వేదకాలం యొక్క బోధనా పద్ధతి వాచిక పద్ధతి. వాచిక పద్ధతిలో బోధన అనేటటువంటిది జరిగేది. వాచిక పద్ధతిలోని దశలను సూచించినది. వాచిక పద్ధతిలోని దశలను సూచించేది ఏంటంటే ఉపనిషత్తులు అనేటటువంటిది వాచిక పద్ధతిలోని దశలను సూచిస్తుంది. వేదకాలంలో వాచిక పద్ధతిలో సరికానిది ఏమిటి? వాచిక పద్ధతికి సంబంధించి వాచిక పద్ధతి అనేటటువంటిది శ్రవణము, నిధిధ్యాసనము, మననము. శ్రవణము, మననము, నిధిధ్యాసనము అనేటటువంటి పద్ధతిలో వాచిక పద్ధతి అనేటటువంటిది ఉండేది. శ్రవణము, మననము, నిధిధ్యాసనం అనేటటువంటిది వాచిక పద్ధతిలో ఉండేది. ఈ పఠనం అనేటటువంటిది కాదు. అయితే సంపూర్ణ జ్ఞానం అనేటటువంటిది ఏ దశలో జరిగేదంటే నిధిధ్యాసనము అనేటటువంటి దశలో, చివరి దశలో నిధిధ్యాసనం అనే దశలో జరిగేదన్నమాట. వేదకాలంలో వర్ణ వ్యవస్థ కారణం ఏమిటి? వర్ణ వ్యవస్థ కారణం ఏంటంటే మనువు అనేటటువంటిది వర్ణ వ్యవస్థ యొక్క కారణం. నెక్స్ట్ వన్. వేదకాలంలో బోధన అనేటటువంటిది ఈ భాషలో జరిగేది. ఏ భాష అంటే సంస్కృత భాషలో జరిగేదన్నమాట. వేదకాలంలో సంస్కృత భాషలో జరిగేది. నెక్స్ట్ వేదకాలంలో ఈ క్రింది వారిని గురువుగా నియమించేవారు. ఎవరిని గురువుగా నియమించేవారంటే బ్రాహ్మణుల్నే గురువుగా నియమించేవారు అనమాట. వేదకాలంలో గురువు యొక్క స్థానం ఏమిటి అంటే దైవ సమానంగా చూసేవారు. గురువుని దేవునితో సమానంగా చూసేవారు అనమాట వేదకాలంలో. నెక్స్ట్ మన బౌద్ధ విద్యా విధానానికి వచ్చేసరికి గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని ఏ శతాబ్దంలో స్థాపించారు? 6వ శతాబ్దంలో స్థాపించడం జరిగిందనమాట. బౌద్ధ విద్యానంగానే మీకు గౌతమ బుద్ధుడు తప్పనిసరిగా గుర్తుకు రావాల్సిందే. అయితే ఈ క్రింది వాళ్ళలో బౌద్ధ మతం యొక్క సూత్రం కానిది ఏమిటి? ప్రపంచమంతా దుఃఖమయమని అంటారు. అలాగే కోరికలు దుఃఖానికి కారణం చూడండి, దుఃఖానికి కారణం కోరికలు అంటారు. కోరికను నివారిస్తే దుఃఖాన్ని నివారించవచ్చు అని చెప్తారు. బుద్ధుని బోధనలే ఇవి. అయితే దుఃఖ నివారణకు అష్టాంగ మార్గం కూడా పాటించాలి అని చెప్తారు. అయితే ఇందులో కానిది ఏదంటే దుఃఖానికి కారణం మనసు కాదు, దుఃఖానికి కారణం కోరికలు అని చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ బౌద్ధ విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? బౌద్ధ విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే దుఃఖాన్ని నివారించడమే. ఆ కోరికల వలన దుఃఖించబడతారు. ఈ దుఃఖాన్ని నివారించడమే బౌద్ధ విద్య యొక్క అంతిమ లక్ష్యం. విద్యా లక్ష్యాన్ని వాస్తవికంగా చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బుద్ధుడు. విద్యా లక్ష్యాన్ని వాస్తవికంగా చూసినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే బుద్ధుడు. బౌద్ధ విద్య యొక్క ప్రధాన లక్షణం ఏమిటి? బౌద్ధ విద్య యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే అందరికీ విద్య అనేటటువంటిది బౌద్ధ విద్య యొక్క ప్రధాన లక్షణం. వేద విద్య యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఉచిత విద్య. అర్థమవుతుందండి? నెక్స్ట్ వన్. ఉచిత విద్య. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా అందరికీ విద్యను అందించినటువంటి విద్యా విధానం ఏంటంటే బౌద్ధ విద్య. బౌద్ధ విద్యలో అంటే ఇక్కడ అందరికీ, స్త్రీలకి, శూద్రులకి అందరికీ కూడా విద్య ఉండేదన్నమాట. బౌద్ధ విద్యలో విద్యార్జనకు కావలసినటువంటి వయస్సు ఎంత అంటే 8 సంవత్సరాలు. బౌద్ధ విద్య అనేటటువంటిది ఏ వేడుకతో ప్రారంభమవుతుంది? అక్కడైతే ఉపనయనం, ఇక్కడైతే పబ్బజ్జా అనేటటువంటి వేడుకతో ప్రారంభమవుతుంది. పబ్బజ్జా అంటే అర్థం ఏమిటంటే ముందుకు నడవడం. పబ్బజ్జా అంటే అర్థం ముందుకు నడవడం. బౌద్ధ విద్య అనేటటువంటిది ఏ వేడుకతో ముగుస్తుంది అంటే ఉపసంపద అనేటటువంటి వేడుకతో ముగుస్తుంది. అక్కడైతే సమవర్తనం అనేటటువంటి వేడుక, వేదకాలంలో సమవర్తనం వస్తుంది. ఇక్కడ ఉపసంపద అనేటటువంటి వేడుకతో ముగుస్తుంది.
బౌద్ధ విద్యలో విద్యార్జన యొక్క కాలం ఎంత? విద్యార్జన యొక్క కాలం అక్కడ 12 సంవత్సరాలు. 12 సంవత్సరాలు అనేటటువంటిది వచ్చినంత వరకు కూడా విద్యార్జన అనేటటువంటిది జరుగుతుంది. 12 సంవత్సరాల కాలం. అంటే వాళ్ళు వయస్సులో వచ్చేసరికి 12 సంవత్సరాలకు జాయిన్ అవుతారు. వాళ్ళు ఇంకొక 12 సంవత్సరాలు చదువుతారనమాట. బ్రాహ్మణులు ఎన్ని సంవత్సరాలు జాయిన్ అవుతారో 12 సంవత్సరాలు చదువుతారు. అలాగా అక్కడ కాలం ఎంత అంటే 12 సంవత్సరాలు. అంటే ఇక్కడ వీళ్ళందరూ కూడా 8 సంవత్సరాలుగా జాయిన్ అవుతారు కాబట్టి మరొక 12 సంవత్సరాలు అంటే 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వీళ్ళు విద్యార్జన కాలం అంటే 12 సంవత్సరాలు. ఎంత వయసు వచ్చే వరకు అని అంటే 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా వీళ్ళు చదువుతారు. బౌద్ధ విద్యలో విద్యాలయాలను ఏమని పిలిచేవారు? విద్యాలయాల్ని ఆరామాలు, మఠాలు, విహారాలు. ఆరామాలు, మఠాలు, విహారాలని ఇవన్నీ కూడా పిలువబడేవన్నమాట. బౌద్ధ విద్యా కాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏంటి? నలంద విశ్వవిద్యాలయం అనేటటువంటిది బౌద్ధ విద్యాకాలంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయంగా పేరొందిందనమాట. బౌద్ధ విద్యాకాలంలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధ విశ్వవిద్యాలయం ఏది? దక్షిణ భారతదేశంకి వచ్చేసరికి నాగార్జునకొండ, గుంటూరులో ఉంటుంది. నాగార్జునకొండ అనేటటువంటిది అనమాట. నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు స్థాపించారు? నలంద విశ్వవిద్యాలయాన్ని కుమారగుప్తుడు స్థాపించారు. ప్రస్తుత నలంద విశ్వవిద్యాలయం అనేటటువంటిది ఏ రాష్ట్రంలో ఉంది అంటే బీహార్లో ఉంది. ఎక్కడ ఉంది? బీహార్లో కలదు. బౌద్ధ విద్య యొక్క కాలంలో ఉపాధ్యాయుని యొక్క అర్హత ఎలా ఉండేదంటే బౌద్ధ విద్యా కాలంలో ఉపాధ్యాయుని అర్హత అక్కడేంటి ఉపాధ్యాయుని యొక్క అర్హతలు ఏం లేవు, బ్రాహ్మణుని నియమించేవాళ్ళు. వీటికి వచ్చేసరికి 10 సంవత్సరాలు సన్యాసిగా ఉండాలి, సకల శాస్త్ర పండితుడై ఉండాలి, పూర్తి ఆరోగ్య విషయాలు తెలిసి ఉండాలి. చూడండి, ఇవన్నీ కూడా బౌద్ధ విద్యా కాలంలో ఉపాధ్యాయుని యొక్క అర్హతలు. 10 సంవత్సరాలు సన్యాసిగా పనిచేయాలంట, సకల శాస్త్రాల పండితుడై ఉండాలి, పూర్తి ఆరోగ్య విషయాలు కూడా తెలిసి ఉండాలి, ఇవన్నీ కూడా కలిగి ఉండాలన్నమాట. బౌద్ధ కాలంలో విద్యాలయాలు ఏమిటి? బౌద్ధ కాలంలో విద్యాలయాలు ఏంటంటే గురుకులాలు అనేటటువంటివి ఉండేవి. బౌద్ధ విద్యలో గురు శిష్యుల మధ్య సంబంధం ఎలా ఉండేదంటే ప్రత్యక్ష సంబంధం అనేటటువంటిది ఉండేది. అక్కడ గురువుని దైవంగా పూజించేవారనమాట వేదకాలంలో. బౌద్ధ విద్యకు వచ్చేసరికి బోధనా భాష ఏముండేది? అక్కడైతే సంస్కృతం ఉండేది, వేదకాలంలో సంస్కృతం ఉండేది. ఇక్కడ పాలీ మరియు ప్రాకృతం అనేటటువంటి ఉండేవి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇటీవల ప్రాచీన భాషల హోదా కల్పించబడినటువంటి భాషలు అన్నమాట ఇవి. మరాఠీ, బెంగాలీ, అస్సామీ, అలాగే దాంతోపాటు పాలీ, ప్రాకృతం, ఈ 5 భాషలకి ఇటీవల అక్టోబర్ నెలలోనే ప్రాచీన భాషా హోదా అనేటటువంటిది కల్పించడం జరిగినది. మొత్తంగా 11 భాషలు అయ్యాయి ఇప్పటి వరకు ప్రాచీన భాషా హోదా కల్పించబడింది. మన తెలుగు భాష కూడా 2017లో ప్రాచీన భాషా హోదా కల్పించడం జరిగింది. అందువలన మీకు బాగా ఇంపార్టెంట్ అయిన బిట్టు ఈ సంవత్సరంలో డిఎస్సికి వచ్చేటటువంటి బిట్టుగా కూడా దీన్ని మీరు గుర్తించవచ్చు. బౌద్ధ విద్యాకాలంలో బోధనా భాషగా ఏముండేవి అంటే పాలీ, ప్రాకృతం. అంటే ప్రాచీన భాష అంటే పూర్వం నుంచి ఉన్నటువంటి భాషగా గుర్తింపబడ్డాయి అన్నమాట ఇటీవల ఇవి. అందుకు భారతదేశంలో ప్రాథమిక దశలో బోధనా భాష ఏమిటి? ప్రాథమిక దశలో బోధనా భాష పాలీ. ఈ క్రింది వాటిలో బౌద్ధ బోధన యొక్క విషయం కానిది ఏంటి? బౌద్ధ బోధన యొక్క విషయం కానిది ఏంటంటే వేదాలు అనేటటువంటిది కాదు. వేదాలు అనేటటువంటిది వేదకాలానికి సంబంధించినవి. ఇక్కడ ఛందస్సు, ఆయుర్వేదము, గణితం అనేటటువంటివి ఇక్కడ ఉంటాయి. నెక్స్ట్ వన్, బౌద్ధ విద్యలో ప్రధాన బోధనా పద్ధతులు ఏమిటి? ప్రధాన బోధనా పద్ధతులు ఏంటంటే వాచిక పద్ధతి, సంభాషణ పద్ధతి, చర్చా పద్ధతి. వాచిక పద్ధతి, సంభాషణ పద్ధతి, చర్చా పద్ధతి, 3 కూడా ఇక్కడ బోధనా పద్ధతులు అన్నమాట. బౌద్ధ విద్యా కాలంలో ప్రాథమిక దశలో ఏమి నేర్పించేవారు? 3Rలు అనేటటువంటివి నేర్పించేవారు. బౌద్ధ విద్యా కాలంలో ప్రాథమిక దశలో ఏమి నేర్పించేవారు? 3R అనేటటువంటిది ఎవరి కాలంలో నేర్పించే వాళ్ళని కూడా అడగొచ్చు. బౌద్ధ విద్యా కాలంలో ప్రాథమిక దశలో ఏమి నేర్పించేవారంటే 3R అనేటటువంటివి నేర్పించేవారు. 3R అంటే అర్థం ఏమిటి? 3R అనగా చదవడము, రాయడము, లెక్కలు చేయడం అనేటటువంటిది 3R అనేటటువంటిది. ఇవి బౌద్ధ విద్యా కాలంలోనే నేర్పించేవారు. ఈ క్రింది వానిలో బౌద్ధ విద్య యొక్క ప్రయోజనం కానిది ఏమిటంటే ఉచిత విద్య అనేటటువంటిది కాదు. ఉచిత విద్య అనేది వేదకాలం నాటి విద్య. ఇక్కడికి వచ్చేసరికి అందరికీ విద్య అనేటటువంటిది అనమాట. ఇక్కడ బౌద్ధ విద్య అనేటటువంటిది అందరికీ విద్య, నైతిక విద్య, పని విద్య. అందరికీ విద్య, నైతిక విద్య, పని విద్య, ఈ 3 ఉంటాయి. ఈ ఉచిత విద్య అనేటటువంటిది వేదకాలంలో ఉంటుంది. నెక్స్ట్, బౌద్ధ విద్య ఆధారంగా ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏమిటి? బౌద్ధ విద్య ఆధారంగా ఈ క్రింది వానిలో భిన్నమైనది ఏంటంటే వృత్తి విద్య, పని విద్య, అందరికీ విద్య ఉంటుంది, ఉచిత విద్య కాదు.
ఈ క్రింది విద్యా విధానం వల్ల బ్రాహ్మణులకు ఆధిపత్యం అనేటటువంటిది తగ్గింది. బ్రాహ్మణులకు ఆధిపత్యం ఉండేటటువంటిది వేద విద్య కాలంలో. మరి ఇక్కడ బౌద్ధ విద్య కాలంలో బ్రాహ్మణులకు ఆధిపత్యం అనేటటువంటిది తగ్గింది. ఎందుకంటే ఇక్కడ శూద్రులకి, స్త్రీలకి కూడా విద్యావకాశాలు అనేటటువంటిది ఇవ్వడం జరిగింది కాబట్టి. ఏ శతాబ్దంలో బౌద్ధ విద్య అనేటటువంటిది అంతరించిపోయింది. 2వ శతాబ్దంలో బౌద్ధ విద్య అనేటటువంటిది అంతరించిపోయింది. ఎవరి మరణంతో బౌద్ధ విద్య మరుగున పడిందంటే అశోకుని మరణంతో బౌద్ధ విద్య మరుగున పడింది. సో మీకు బౌద్ధ విద్య అనగానే అశోకుడు, బుద్ధుడు ఇద్దరు కూడా గుర్తుకు రావాలి. అశోకుడి మరణంతోనే మీకు బౌద్ధ విద్య అనేటటువంటిది మరుగున పడింది. నెక్స్ట్ వన్, భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అన్నారు? భారతదేశ చరిత్రలో ఏ కాలాన్ని మధ్యయుగం అన్నారంటే 8 నుంచి 18 శతాబ్దం. 8వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్య కాలాన్ని మధ్యయుగం అన్నారు. అరబ్బులు ఏ ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం ప్రారంభమైంది? సింధు ప్రాంతాన్ని జయించడంతో. అరబ్బులు సింధు ప్రాంతాన్ని జయించడంతో మధ్యయుగం అనేటటువంటిది ప్రారంభం అయింది. అరబ్బులు ఏ సంవత్సరంలో సింధు ప్రాంతాన్ని జయించారు అంటే 712. 712లో సింధు ప్రాంతాన్ని జయించడం జరిగింది. ఎవరు? అరబ్బులు. భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఈ ఇయర్లో బిట్ వచ్చేటటువంటి అంటే 2018లో కూడా బిట్ వచ్చింది. అప్పుడు ఎవరు స్థాపించారు? మక్తాబ్లను ఎవరు స్థాపించారు? గూరి మహమ్మద్ అని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ బిట్ వచ్చే అవకాశం ఉంది. భారతదేశంలో మొట్టమొదటి మక్తాబ్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారంటే 1192. 1192లో ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలో తొలి మక్తాబులను ఏర్పాటు చేసినటువంటి రాజు ఎవరు? తొలి మక్తాబులను ఏర్పాటు చేసినటువంటి రాజు ఎవరని మహమ్మద్ గోరి అని మనకి బిట్ ఇవ్వడం జరిగింది. మహమ్మద్ గోరి. క్రింది వానలో ఇస్లాం యొక్క విద్యా లక్ష్యంలో లేనిది ఏమిటి? ఇస్లాం యొక్క విద్యా లక్ష్యంలో లేనిది ఏంటంటే విజ్ఞానాన్ని సంపాదించడమని అంటారు, రాజ్యాన్ని పటిష్టం చేయడం అంటారు, పరలోక ప్రాప్తిని పొందడం అని అంటారు. ఈ మత వ్యాప్తిని అరికట్టడం అనేటటువంటిది మాత్రం లేదనమాట. విజ్ఞానాన్ని సంపాదించాలి, రాజ్యాన్ని పటిష్టం చేయాలి, పరలోక ప్రాప్తిని కూడా పొందాలి అని చెప్తారనమాట ఇస్లాం మతం. ఇస్లాం విద్యలో విద్య ప్రారంభించే వయస్సు ఎంత? ఇక్కడ 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులకి విద్య అనేటటువంటిది ప్రారంభించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ముస్లిం యొక్క విద్య ప్రారంభ వేడుక బిస్మిల్లా. ముస్లిం విద్య ప్రారంభ వేడుక ఏంటంటే బిస్మిల్లా. అయితే బిస్మిల్లా అనగా అర్థం ఏమిటంటే దగ్గరికి చేర్చుకోవడం. బిస్మిల్లా అంటే అర్థం ఏంటంటే దగ్గరికి చేర్చుకోవడం. ఇస్లాం విద్యా విధానంలో ప్రాథమిక పాఠశాల ఏమిటి? ప్రాథమిక పాఠశాల మోస్ట్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అయిన బిట్టు. ప్రాథమిక పాఠశాల మక్తాబ్ అనేటటువంటిది ఏ భాషా పదం అంటే ఇది ఉర్దూ భాషా పదం. మక్తాబ్ అనే పదానికి మూల పదమైనది ఏంటి? ఇది ఏ పదం నుండి వచ్చింది అంటే అరబిక్ పదం నుండి వచ్చింది. నెక్స్ట్ వన్, అరబిక్ భాషలో మక్తాబ్ అనగా అర్థం ఏమిటి? అరబిక్ భాషలో మక్తాబ్ అనగా అర్థం ఏమిటంటే వ్రాత నేర్పే స్థలం లేదా ప్రదేశము. వ్రాత నేర్పేటటువంటి స్థలం లేదా ప్రదేశము అని అర్థం. నేటి కాలంలో ఉన్నత పాఠశాలలు పోల్చినటువంటి ఇస్లాం కాలం నేటి పాఠశాలలు ఏమిటి? నేటి కాలంలో ఉన్నత పాఠశాలలతో పోల్చినటువంటి ఇస్లాం కాలంలో నాటి పాఠశాలలు ఏమిటి? నాటి ఇస్లాం కాలంలో ఉన్నటువంటి మదర్సాలనే నేటి కాలంలో ఉన్నత పాఠశాలలతో పోల్చవచ్చు. అప్పట్లో మదర్సాలతో ఉండేవి, ఇప్పుడు ఉన్నత పాఠశాలలుగా చెప్పబడుతున్నాయి. ఇస్లాం కాలం నాటి మక్తాబ్లు ప్రధానంగా వీరి కోసం ఏర్పాటు చేశారు. మక్తాబ్లు అనేటటువంటివి అందరి పిల్లల కోసం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇస్లాం కాలంలో బాలలకు విద్యా సౌకర్యం అనేటటువంటిది లేదు. అయితే ధనవంతులైనటువంటి బాలబాలికలకు ఇంటిలో విద్య అనేటటువంటిది జరిగేది. అప్పుడు ఈ వేడుకతో ప్రారంభించేవాళ్ళు. జార్సి పానీ అనేటటువంటి వేడుకతో ప్రారంభించడం జరిగేదన్నమాట. ధనవంతులైనటువంటి పిల్లల కోసం వాళ్ళు ఇంటిలో విద్య జరిగేది. వాళ్ళ వేడుక ఏంటంటే జార్సి పానీ. ఇస్లాం విద్యా విధానంలో గురువుల్ని ఏమని పిలిచేవారు అంటే చూడండి, మౌల్వి అని పిలిచేవారు, ప్రవక్త అని పిలిచేవారు, ఇమాం అని పిలిచేవారు. మౌల్వి, ప్రవక్త, ఇమాం ఈ 3 పేర్లతో కూడా గురువుని పిలవడం జరిగేది. ఈ మౌల్వి మీద కూడా బిట్టిచ్చారమ్మ. నెక్స్ట్, ఏ విద్యా విధానంలో శిశువు దండించేటటువంటి అధికారం గురువుకు కలదు అంటే ఇస్లాం విద్యా కాలంలో శిశువును దండించేటటువంటి అధికారం గురువుకి ఉండేదన్నమాట. ఇస్లాం విద్యాకాలంలో ఇస్లాం విద్యా విధానంలో స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు ఎందువలన? స్త్రీలకు విద్యా సౌకర్యం లేదు ఎందువలన అంటే స్త్రీలు పర్దా ధరించేవారు.
ఎందువల్లంటే స్త్రీలంచి వాళ్ళు పర్దా ధరించేవాళ్ళు కాబట్టి వాళ్ళకి విద్యా సౌకర్యం అనేటటువంటిది లేదు. నెక్స్ట్, ఇస్లాం విద్యా విధానం వల్ల భారతదేశంలో ఒక అభిలషణీయమైనటువంటి ప్రధానమైనటువంటి మార్పు ఏమిటి అంటే చరిత్ర రచన ప్రారంభం అవ్వడం వల్ల. ఇస్లాం విద్యా విధానం వల్ల భారతదేశంలో ఒక అభిలషణీయమైనటువంటి ప్రధానమైన మార్పు ఏంటంటే చరిత్ర యొక్క రచన అనేటటువంటిది ప్రారంభం జరగడం. ముస్లిం విద్యా విధానంను పరిశీలిస్తే ఇది దోషం అని అనిపించదు. ముస్లిం విద్యా విధానంను పరిశీలిస్తే స్త్రీ పర్దా అనేటటువంటిది దోషం కాదు, వర్ణ వివక్ష అనేటటువంటిది కూడా దోషం కాదు. అంటే స్త్రీ పర్దా అనేటటువంటిది ఉండడం దోషం, అలాగే వర్ణ వివక్ష దోషమే, దండన కూడా దోషమే, కానీ అరబిక్ భాష అనేటటువంటిది దోషం కాదు. అయితే అక్కడ దోషాలు ఏంటంటే స్త్రీ పర్దా ధరించడం దోషంగాను, వర్ణ వివక్ష అనేటటువంటిది ఉండేది, అలాగే దండన కూడా కొట్టడం అనేటటువంటిది కూడా ఉండేది పిల్లలకి. ఎవరి రాకతో ఇస్లాం విద్యా విధానం అనేటటువంటిది అంతరించిపోయింది. అక్కడ బౌద్ధ విద్యా విధానం అంతరించడానికి కారణం అశోకుడు 2వ శతాబ్దంలో. అయితే ఇక్కడ ఇస్లాం విద్య అంతరించడానికి కారణం క్రైస్తవ మిషనరీలు అనేటటువంటివి స్థాపించడం వల్ల ఇస్లాం విద్య అంతరించడం జరిగింది. థ్యాంక్ యూ ఎవరీవన్.